వెల్కమ్ టు విధాత. విధాత ప్రేక్షకులందరూ ఈ ఛానల్ని చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి. సబ్జెక్టులోకి వెళ్లే ముందు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాదును గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ దిశగా అధికారుల్ని మొత్తం కూడా ప్రణాళికలు తయారు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా హైదరాబాదు గతంలో ఎంసీహెచ్గా ఉండే మున్సిపల్ హైదరాబాద్ ఆఫ్ కార్పొరేషన్గా ఉండే దాన్ని రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని జిహెచ్ఎంసీగా ఏర్పాటు చేశారు. దీని చుట్టూ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లను కొన్ని గ్రామాలను విలీనం కలుపుతూ దీన్ని జిహెచ్ఎంసీగా ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీగా ఏర్పాటై ఇప్పటి దాదాపు 15 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ చుట్టూ ఒక 7 మున్సిపల్ కార్పొరేషన్లు, దాదాపు 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని, ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని కొద్ది వైపులా మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఈ యొక్క 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. ముఖ్యంగా బోడుప్పల్, పీర్జాద్గూడ, జవహర్ నగర్, మీర్పేట, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ్పేట ఈ మున్సిపాలిటీలన్నీ సిటీకి ఆనుకొని ఈ జిహెచ్ఎంసీకి ఆనుకొని ఉన్నాయి. దాదాపు జిహెచ్ఎంసీలోనే ఇవన్నీ కూడా కలిసిపోయాయని చెప్పి మనం అనుకోవచ్చు. అట్లా ఈ మున్సిపాలిటీలు చూసినట్టయితే పెద్దంబర్పేట కానీ, జల్పల్ కానీ, శంషాబాద్, అట్లా తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, మణికొండ, ఈ నార్సింగి, ఆదిబట్ల ఇవన్నీ కూడా తుక్కుగూడ, ఇవన్నీ కూడా మన ఐటీ కారిడార్స్కు ఆనుకొని ఉన్నాయి. అట్లే గట్కేసరు, దుండిగల్లు, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, కుంపల్లి, మేడ్చల్ ఇలాంటి మున్సిపాలిటీలు మొత్తం కూడా నగరంలోనే, హైదరాబాద్లోనే ఉన్నాయి. వీటిల్లో వచ్చి స్థిరపడుతున్నటువంటి పౌరులు కానీ ప్రజలు మొత్తం కూడా హైదరాబాద్లోనే మేము ఉన్నామని చెప్తారు. ఎక్కడంటే హైదరాబాద్లో ఉన్నాను, మేడ్చల్లో ఉన్నానని చెప్తారు. కానీ టెక్నికల్గా మేడ్చల్ ఒక మున్సిపల్ కార్పొరేషన్ లాగా, మున్సిపాలిటీ లాగా ఉంది. జవహర్ నగర్ ఉంది. జవహర్ నగర్ పెద్ద కార్పొరేషన్, కానీ జవహర్ నగర్ అనేది హైదరాబాద్లో భాగంగానే మనం దీన్ని చూస్తాం. ఇట్లా ఒక వాస్తవికత ఆధారంగా ఈ మహానగరాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా, అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే వీలుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మొత్తం కూడా ఈ హైదరాబాద్లోనే విలీనం చేస్తూ ఒక గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ నగరం పైన ప్రత్యేకంగా కేంద్రీకరించారు. అందులో భాగంగా మూసీ ప్రాంతాన్ని మొత్తం కూడా అభివృద్ధి చేయాలి అనే దాని నిర్ణయానికి వచ్చారు. ఇటీవల మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కావడానికి ఏం చేయాలి, అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు డెవలప్ కావడం కోసం కూడా ఏం చేయాలి అనేది ఒక సమాలోచనలు చేశారు. ఆ సమాలోచనలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని హెచ్ఎండిఏలో పరిధిలోకి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దాదాపు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా ఇన్కార్పొరేట్ చేయాలని, మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పి మున్సిపల్ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అట్లా ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీ లోపలికి దీన్ని ఒక సపరేట్ బెల్ట్ లాగా డెవలప్ అయ్యే విధంగా ప్లాన్స్ చేయండి నిర్ణయించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండింటి నేపథ్యాన్ని మనం చూసినప్పుడు హైదరాబాద్ను మొత్తం కూడా ఒకే పరిపాలన గొడుగు కిందకి తీసుకొచ్చి సమానమైనటువంటి అభివృద్ధి, అన్ని ప్రాంతాల్లో సమానమైనటువంటి అభివృద్ధి జరిగేలాగా ఉండాలి అంటే ఒకే కార్పొరేషన్గా ఉండటమే బెటర్ అనేటువంటి ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ మొత్తం కూడా గ్రేటర్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చే దీన్ని ఒక 4 కార్పొరేషన్లుగా చేయడం బెటరా, ఒకే కార్పొరేషన్గా ఉంచడం బెటరా అనే దాని మీద కూడా స్టడీ చేసి, అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు మనకు విశ్వసనీయంగా తెలిసింది. చాలామంది అధికారులు ఈ విషయాన్ని చెప్తున్నట్టుగా చూస్తే ఇవాళ ఈ ఒక్క జిహెచ్ఎంసీలోనే 1 కోటి పైగా జనాభా ఉంది. అదేవిధంగా టోటల్ ఈ ఆల్ మున్సిపాలిటీస్లలో 7 కార్పొరేషన్లు కానీ ఈ 30 మున్సిపాలిటీస్లలో చూసినట్టయితే మరొక 60 లక్షల జనాభా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఒకే గొడుగు కిందకి వస్తే 2 కోట్ల జనాభా అయ్యే అవకాశం ఉంది. ఈ 2 కోట్ల జనాభాని డివిజన్లుగా విభజించినప్పుడు, జనాభా ప్రాతిపదికన డివిజన్లను ఏర్పాటు చేసినట్టయితే అన్ని ప్రాంతాలకు సమపద్ధతుల్లో నిధుల్ని
మనం మంజూరు చేయొచ్చు, నిధులు ఇవ్వచ్చు అన్నటువంటి ఆలోచనలో వీళ్ళు ఉన్నట్టు తెలిసింది. ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరి యొక్క పరిపాలన ఇంకా ఒక ఏడాది కాలం పాటు ఉన్నది. ఈ ఏడాది కాలం పాటు ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ అధికారుల పరిపాలన నియమించి స్పెషల్ అధికారులని నియమించడం ద్వారా లీగల్ సమస్యలు రాకుండా చూసుకొని ఒక ప్రత్యేక కసరత్తు తీసుకొచ్చి అవసరమైతే దీనికి ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా అమెండ్మెంట్ చేసైనా సరే దీన్ని మొత్తం కూడా ఒకే గొడుక్కి తీసుకొచ్చేటువంటి ఆలోచనలో వీళ్ళు మొత్తం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి డివిజన్లని మనం పరిశీలించినట్టయితే కొన్ని డివిజన్లలో 30,000 జనాభా ఉంటుంది, కొన్ని డివిజన్లలో 1,50,000 జనాభా ఉంటుంది, 1,00,000 పైన 1,50,000 ఇట్లా జనాభా ఉన్నటువంటి డివిజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు మనం షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి డివిజన్లను చూస్తే ఒక్కొక్క డివిజన్లో పరిధి పెద్దగా ఉంటుంది, జనాభా కూడా పెద్దగానే ఉంటుంది. అట్లా కాకుండా జనాభా ప్రాతిపదికన ఈ డివిజన్లను మొత్తం కూడా పునర్విభజన చేయడం ద్వారా, అదేవిధంగా కొన్ని డివిజన్లు 2-3 నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి. అట్లా కాకుండా ఒక డివిజన్ ఒకే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి, ఒకే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి రావాలి. జనాభా అన్ని డివిజన్లకు సమాన పద్ధతిలో ఉండే విధంగా ఉండాలి. ఈ ఏరియా కూడా అదే విభజన చేసినట్టయితే నిధుల్ని, కార్పొరేటర్లకు ఇచ్చే నిధుల్ని సమంగా తీసుకెళ్తే ప్రజలందరూ కూడా సమాన స్థాయిలోకి అందుతాయన్నటువంటి ఆలోచన వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా ముందుకు పోయేటట్టు వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ యొక్క అభివృద్ధి ఒక అతిపెద్ద మహానగరంగా ఉండే పద్ధతిలో ఒక విశాలమైన దృక్పథంలో ఆలోచిస్తున్న నేపథ్యంలోనే వీళ్ళకి కలిసి వస్తున్నటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి మూసీ నది మీద తీసుకున్నటువంటి నిర్ణయం, రెండోది ఇటీవలే రక్షణ శాఖ రోడ్ల విస్తరణకు, మౌలిక సదుపాయాల కల్పనకి ఇటు నాగపూర్ హైవే, రాజీవ్ రహదారి హైవే వైపు ఉన్నటువంటి రక్షణ శాఖ భూములు 175 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి కేంద్ర రక్షణ శాఖ అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు మార్చి 1వ తారీఖు నాడే రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఈ మేరకు ఈ భూమి బదలాయింపుల ద్వారా స్కైవేలు, భారీ ఫ్లైఓవర్ని ఏర్పాటు చేసి కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగించడానికి ఆస్కారం ఉంది. దీని యొక్క రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతం మొత్తం కూడా, అంటే సికింద్రాబాద్ నుంచి మొదలు పెడితే గజ్వేల్ వరకు అనూహ్యమైనటువంటి అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఫ్లో తోటి ప్రజలకు చాలా ఈజీ సౌకర్యం కూడా ఉంటుంది. ఇది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రక్షణ శాఖ భూములకు సంబంధించినటువంటి అప్పగింత ఏదైతుందో అది కలిసి వచ్చే అంశం. ఇట్లా ఈ గ్రేటర్ హైదరాబాద్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పెషల్ ఫోకస్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ దిశగా ఒక గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇది రాబోయే ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా కూడా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. థ్యాంక్ యూ.